రక్తము దాంతోపాటు నీళ్ళు కూడా ఏమయ్యంట బయటకు వచ్చాయి. సో గమనిస్తే నీ కొరకు నా కొరకు ఆయన ఆయన రక్తాన్ని అంతా కూడా ఏం చేశాడు? ఏమైనా దాచుకున్నాడు రక్తాన్ని? ఏం కూడా ఆయన దాచుకోలేదు. సమస్త రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ధారపోసాడు. ఎందుకయ్యా ధారపోసాడు అంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్త ప్రోక్షణ అనేది జరగాలి. మరి మనం ఆది నుంచి కూడా చూసుకుంటూ వస్తే దేవుడు బలులు ఇవ్వమని ఆయన చెప్తా ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలకు బలులు అర్పించమని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు చేసిన పాపమును బట్టి, మీరు చేసిన దోషక్రియలను బట్టి, మీరు చేసిన అపరాధమును బట్టి ఏం చేయమని ఆయన బలిని అర్పించమన్నాడు. కానీ ఆ బలి వల్ల పాపానికి ఏం కలగట్లేదంట? ప్రాయశ్చిత్తము కలగట్లేదు. ఎన్ని బలులు అర్పించినా కూడా పాపానికి ఏం కలగట్లేదంట? ప్రాయశ్చిత్తము కలగట్లేదు. నిజంగా ఎందుకయ్యా దేవుడు బలులు ఇవ్వమన్నాడు అంటే కనీసం చూడండి, బలులు అర్పించాలంటే ఎలాంటిది అర్పించాలంటే ఇప్పుడు ఒక పావురమును కానీ, ఒక గొర్రెను కానీ, ఒక మేక పిల్లను మనం బలి అర్పిస్తూ ఉన్నప్పుడు దానిలో ఎలాంటిది కూడా లోపము లేనిది ఏం చేయాలా? అర్పించాలన్నమాట. ఆ బలి అర్పిస్తూ ఉన్నప్పుడు మరి యాజకులు బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే బలి తీసుకొచ్చారో కనీసము దాన్ని బట్టి అన్న, ఎందుకంటే దానిలో ఎలాంటిది లోపము లేనిది, అది ఏం లేదండి. అవునా? లోపమున్నది అర్పిస్తే మనకు పెద్దగా బాధ కలగదు, మన లోపల పెద్ద బాధ. కానీ లోపము లేనిది పవిత్రమైనది, చెప్పాలంటే పరిశుద్ధమైనది, నిష్కపటమైనది అర్పిస్తే నీ కొరకు అది ఏమవుతా ఉంది? ఒకటి మంచిది ఏమవుతా ఉంది? బలి అవుతా ఉంది. కనీసం అది చూస్తున్నప్పుడు నీ మనసు కరుగుతుందని, నీ మనసు మారుతుందని దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ప్రాసెస్ని పెట్టాడు. అంతే తప్ప దేవుడు బలిని కోరువాడు కాడు. మరి ఎంతగా పెట్టినా కూడా నిజంగా గమనిస్తే పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది వాళ్ళకు. అదే మనసు మార్చుకోవడం లేదు. కానీ పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ఇంత పాపం అది ఎంత అయిపోయిందంటే దాన్ని చెప్పాలంటే ఇంకా జంతువుల బలిని బట్టి పాపానికి ప్రాయశ్చిత్తము కలగట్లేదు, ఇంకా ఏమవ్వట్లేదు, కలగట్లేదు. నిజంగా మరి అప్పుడు జగతికి ముందే ఆయన ప్రణాళికను ఏర్పరిచి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. నిజంగా అక్కడ చూస్తే ఆయన ఎంతగా ఎగతాళి చేశారంటే పిడిగుద్దులు ఏం చేశారంట? గుద్దారు. పిడిగుద్దులు గుర్తున్నప్పుడు అంటే గుద్ది నేను ఎవరు గుద్దారని అడుగుతా ఉన్నారంట. ముఖం మీద ఏం వేశారు? ఉమ్ము వేశారు. ఆయన ముఖము దాచుకోలేదు. అర్థమవుతుందా? తర్వాత అర్థంగా అసలు ఎంతగా ఇబ్బంది పెట్టారంటే ఆశ పెట్టారంటే ఒక వీడియో క్లిప్ ఓకేనా వస్తుంది? రెడీ ఉంది కదా? ఒక వీడియో క్లిప్ చూపించి మనము ముందుకు వెళ్దాము. ఒక 6 minutes ఉంది అది. సరే వీడియో క్లిప్ చూసి మనం ముందుకు వెళ్దాం. లైట్స్ ఆఫ్ చేయండి అని కొద్దిగా, దాన్ని మీరు కొద్దిగా కంట్రోల్ చేయండి ఎవరైనా. నా వాయిస్ కంటే మా వాయిస్ ఎక్కువ వస్తుంది. త్వరగా చూసిన ఫ్యామిలీ కాదు, ఓన్లీ లైట్స్ మాత్రమే. ఒక 6 minutes వీడియో ఉంది, అవి చూసి మనము ముందుకు వెళ్దాం. ఈ లైట్స్ ఆఫ్ చేయండి. ఈ లైట్ ఎక్కడ ఉంది? ఈ లైట్స్ ఇచ్చి ఎక్కడ ఉంది? రైట్ అక్కడే ఉంది కదా? ఓకేనా? సరే, కొద్ది సమయం 6 minutes వీడియో ఉంది, అక్కడ చూసి మాట్లాడాలి. ఆఫ్ చేస్తారా? ప్రొజెక్టర్ ఆఫ్ చేస్తారా? అక్కడ మంచి పని అవుతుందన్నమాట. రైట్, సరే. అంతకంటే ముందు మనం అది అయ్యేలోపు యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకొని, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను ఆయన మీద మోపెను. చూడండి, మరి యెషయా ప్రవక్త 700 సంవత్సరాల కిందటనే ఈ యొక్క వర్షాన్ని, ఈ యొక్క వాక్యాన్ని ఆయన రాయిస్తామని పలుకుతా ఉన్నాడు.
చదువుకుని ఒకసారి చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు. ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద గాయపరచబడాడు అంటే మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి. ఆ లైట్స్ ఆన్ చేయండి, చివరి లైట్స్. నాకు ఓన్లీ 2 లైట్స్ ఆఫ్ ఉండాలి, చీకటి చేసేసాను. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములు బట్టి నలగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది. పాపం చేసింది ఎవరయ్యా? పాపం చేసింది ఎవరు? మనం. దోషం చేసింది ఎవరు? ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? శిక్ష పొందాల్సింది ఎవరు? మరి దాన్ని తీసుకుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అవునంటారా కదంటారా? మనము చేసిన పాపములకు, మనం చేసిన అతిక్రమములకు, చూడండి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని మర్డర్ చేసాను అనుకుందాం, చేయలేదని చేసాను అనుకుందాం. ఆ కత్తి నేను కత్తి చేతిలో పట్టుకుని ఉన్నాను అనమాట. తర్వాత ఏమైందంటే పోలీసులు వస్తూ ఉన్నారు ఆన్ ద వేలో. నా చేతిలో ఉన్న కత్తి మోసే తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? మోసే తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు పోలీసులు వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకు? కత్తి. కానీ చంపింది ఎవరు? చంపింది ఎవరు? నేను. కానీ కత్తి మాత్రం ఎవరి చేతిలో ఉంది? సేమ్ ఇదే. అక్కడ పాపం చేసినామో మనము, దోషం చేసినామో మనము, అతిక్రమం చేసినామో మనము, కానీ శిక్ష అనుభవించింది ఆయన. ఎందుకు ఆయన అంటే మన మీద ఆయనకున్న ప్రేమ. ఎందుకు నా చేతిలో కత్తి మోసపడుతున్నాడు అంటే నా మీద ఆయనకున్న ప్రేమ. నేను జైలుకి పోవడం ఆయనకు ఇష్టం లేదు, మనం నరకానికి పోవడం ఆయనకు ఇష్టం లేదు, మన పాదానికి పోవడం ఆయనకు ఇష్టం లేదు. కనుక మనకు మారుగా ఆయన ఏమయ్యాడు? మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. అంతే కదా? ఆయన చెప్తా ఉన్నాడు, నేను మర్డర్ చేశాను, నా చేతిలో కత్తి ఉంది. పోలీసులకు సాక్ష్యం అవసరమా? అవసరము లేదు. అక్కడ జరిగేది కూడా అదే. నువ్వు చేసిన పాపములను బట్టి, నేను చేసిన పాపములను బట్టి మన శిక్ష అంట ఆయన మీద పడింది. ఇక్కడ చూస్తే తండ్రి కుమారుని శిలువ మరణానికి అప్పగిస్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే మన కోసం. మన మైండ్లో ఒక వ్యక్తి గురించి మన ప్రియారిటీ ఇప్పుడు మనం ఎవరైనా వచ్చి, మీకు ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలో ఎవరంటే నా తల్లి అంటారు, నా భార్య అంటారు, నా పిల్లలు అంటారు. కానీ దేవుడికి మాత్రము దూతలు కాదు, ఈ లోకము కాదు, ఆయనకున్న ఐశ్వర్యం కాదు, ఆయనకున్న మహిమైశ్వర్యం కాదు, కానీ ఆయన ఆ మొదటి స్థానం మనకు ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన యొక్క హృదయంలో మనం మాత్రం ఆయన పక్కన పెట్టి మిగతా అన్నిటికి మనము మొదటి స్థానాన్ని ఇస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, మనం చూసుకుంటే మన దోషములను బట్టి నలగొట్టబడాను, మన సమాధాన శిక్ష అతని మీద పడాను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల త్రోవ తప్పిపోతుంది. అందరూ ఒక్కడు కూడా నీతిమంతులు లేని అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. మనమందరం గొర్రె వాళ్ళు ఏమయ్యాము? ఒక గొర్రె మనం గమనిస్తే గొంతులో పడింది అనుకోండి, దాని వెనక వెళ్తే గొర్రెలు కూడా ఏమైపోతాయంటే గొంతులోనే పడిపోతాయి. గొర్రెకున్న స్వభావం అటువంటిది. ఒక గొర్రె చక్కగా పోతుంది అనుకోండి, మీద వెనక వస్తే గొర్రెలు కూడా ఎలా పోతాయంటే చక్కగా పోతాయి. ఒక గొర్రె అంటే మార్గం తప్పిందంటే మిగతా కూడా ఏమైపోతాయంట? మార్గం తప్పిపోతాయి, దాని వెనుక ఫాలో అయిపోతాయి. గొర్రెల స్వభావం ఏంటంటే బ్లైండ్గా వెళ్ళిపోతాయి అనమాట. అంటే వెళ్ళిపోతాయి, బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మనం గొర్రె చూసినప్పుడు, మేకను చూసినప్పుడు ఒక రకమైన తలంపు మనకు కలుగుతూ ఉంటుంది. గొర్రె చూసినప్పుడు ఒక రకమైన తలంపు మనకు. మేకను చూస్తే కొద్దిగా అంత హ్యాపీ అనిపించదు, కానీ మనం గొర్రెను చూస్తే సంతోషం అనిపిస్తుంది. దానికి ఉన్న బొచ్చులు కానీ, అది చేసిన ప్రవర్తన బట్టి క్రియల బట్టి మనకి ఎలా ఉంటుంది? చాలా నెమ్మదికరంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మేకను చూస్తే అది ఒక రకంగా ఉంటుంది అనమాట. అందుకే అక్కడ ఏం పడ్డాడు? గొర్రెలకు నేను మంచి కాపరిని. గొర్రెలకనే ఏ కాపరి అంటే మంచి కాపరి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మంచి కాపరి తన గొర్రెపై ప్రాణము పెడతాడు. మరి మన కొరకు ఆయన ఏం చేసినట్ట? ఆయన మనకు కాపరి అయి ఉన్నాడా లేదా? మన మార్గంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మన ఉద్యోగంలో తోడుగా ఉన్నాడు, ప్రయాణంలో తోడుగా ఉన్నాడు, మన ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఇరుకులో ఉన్న మనకు ఆయన తోడుగా ఉన్నాడు. మరి మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము, మన యొక్క అధికముల నిమిత్తం ఆయన ఏమయ్యాడు? నలుగొట్టబడ్డాడు. అదేవిధంగా మనం ఇంకో మాట చూసుకుని ముందుకు వెళ్దాము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, పేజ్ నంబర్ 782. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం.
చదువుతారు కదా 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి నుంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతుడు. అంటే ఇవన్నీ కూడా మనకు పాత నిబంధనలో ముందుగానే ఏమయ్యాయి అంటే రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణము పొందుతారు, మన కొరకు ఆయన మరణిస్తాడు, మన పాపాల కొరకు ఆయన మరణిస్తాడు. ఇక్కడ చూస్తే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. అవునా కదా? యేసు ప్రభువు మన కొరకు శిలువలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రి మీరు ఏం చేసినారు ఎరగనగా వీరిని క్షమించుము. అదే మనం ఇక్కడ చూసుకుంటే తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించరు. అవునా కాదా? మరి ఆనాడు అక్కడ గమనిస్తే మన సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మిస్ అయ్యాలని గ్రహించలేక పోయారు, కానీ శిలువ వేసిన తర్వాత ఆయన లోకరక్షకుడు ఆయన చేశారు అర్థం చేసుకున్నారు. అవునా కదా? అవునా కదా అంటారా? అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఆయన ఏం చేస్తున్నారు, ఆయన గురించి ఏంటో కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు, గ్రహించుకోలేకపోయారు. కానీ ఆయన శిలువ వేసిన తర్వాత ఈయన లోకరక్షకుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? గమనించున్నారు, గ్రహించి ఉన్నారు. సరే, వీడియో మనం ముందుకు వెళ్తాము. మోసెస్తో ప్లీజ్ సౌండ్ రావట్లేదు. ఒక్క నిమిషం మైక్ తీసుకున్నాను.
చూస్తారు కదా, అంటే నేను అంత దూరంగా ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి వీడియో క్లిప్ అనేది తీసుకొని రావడం జరిగింది. మరి ఈ మూవీ ఏదైతే చిత్రీకరించారో ఆ డైరెక్టర్ చెప్తా ఉన్నాడు, యాక్టర్ చెప్తా ఉన్నాడు, ఆ విధంగా నటించిన వ్యక్తి చెప్తా ఉన్నాడు. నటించిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే, మరి ఒకనొక సమయంలో నాకు కాస్ట్యూమ్స్ వేస్తూ ఉన్నప్పుడు ఇవి కొడాలు ఉన్నాయి, ఇట్లా చర్మాన్ని చీల్చేవి, కొద్ది సైడ్కి తగిలేసి నా చర్మం అనేది ఊడిపోయి వచ్చేసిందంట. నిజంగా ఆయన అంటా ఉన్నాడు, నేనే దాన్ని తట్టుకోలేకపోయాను. మరి నిజంగా క్రీస్తు నేనైతే యాక్టింగ్ చేస్తూ ఉన్నాను, నాకు కాస్ట్యూమ్స్ చేసి మరి ఇంతమంది నా చుట్టూ ఉండి నన్ను టేక్ కేర్ చేస్తూ ఉన్నారు. నిజంగా మరి యేసు ప్రభు దీన్ని ఎలా భరించాడు, నిజంగా ఆయన అంత నిజంగా మన కొరకు ఆయన ఏమన్నాడు, ప్రాణం పెట్టి ఉన్నాడు అనే దాని సాక్ష్యం పొంది మరి ఆయన కూడా దేవుడు నమ్ముకొని మరి నిజంగా ఆ విధంగా చూస్తే మరి అదే విధంగా ఎవరంటే ఇస్కరియోతు యూదా కూడా మనం ఇక్కడ క్లిప్ తీసుకురాలే, కానీ నిజంగా ఆ వ్యక్తి కూడా మరి నటించారు ఆ సినిమాలో. నిజంగా ఒక చూపు ఉంటుంది అనమాట ఆ మూవీలో, మీరు వీలైతే చూడడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తి మరి ఇష్టం బాగా కొట్టిన తర్వాత ఒక సీన్ ఉంటుంది అనమాట, ఈయన ఏలన చేస్తూ ఏలన చేస్తూ చూస్తూ ఉంటాడు అనమాట. ప్రభు గాయాలతో నన్ను చూస్తూ అంటే నాకు అనిపించింది అనమాట, 30 వెండి నాణాలు పోతున్నాను, అమ్మి వేసావా ఇస్కరియోతు యూదా, అడిగితే నేను నీకు ఏం చేస్తుంటే ఇచ్చేవాడిని కదా అని ఒక చూపు చూసినప్పుడు ఆ చూపు నిజంగా చూస్తే చాలా బాధేస్తుంది అనమాట. మరి నిజంగా ఇస్కరియోతు యూదా కూడా తర్వాత ఏ ప్రయోజనం లేదు కదా, నిజంగా మనందరికీ ఛాన్స్ ఇస్తాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమి కూడా లేదు. మరి 30 వెండి నాణాలకు ప్రభువు ఆయన ఏం చేశాడు, అప్పగించాడు. ఇది జరగవలసి ఉన్నది, కానీ ఎవరి వల్ల జరగవలసి ఉన్నది ఆ మనుషునికి శ్రమ. అది దేవుడి చిత్తంలో ఉన్నది, అప్పగించడం అనేది దేవుడి చిత్తంలో ఉన్నది, కానీ ఏ మనిషి అయితే అప్పగించడానికి ముందుకు వస్తున్నాడో ఆ మనిషికి ఏంటంట శ్రమ అంట. నిజంగా మరి అక్కడ తర్వాత చూస్తే మరి ఇస్కరియోతు యూదా కూడా కనీసం దేవుని దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి నిజంగా ప్రాధేయపడితే తప్పకుండా దేవుడు క్షమించేవాడు, కానీ ఆయన మరి ఆ నిర్ణయం తీసుకోకుండా మరి చెట్టుకి వెళ్ళి ఏం చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. ఆయన ఒక పాప భారం అంట ఆ చెట్టు కొమ్మ కూడా భరించలేకపోతా ఉన్నాడు. ఆ రాయి మీద పడి కడుపులో ఉన్న పేగులు ఏమయ్యాయంటే బయటికి వచ్చాయంట. నిజంగా ఈనాడు మరి 2,000 సంవత్సరాల కిందట మరి దేవుడు ప్రభు మన కొరకు ఆయన ఏమైనా కలుసుల్లో ప్రాణం పెట్టాడు. ఇది ఒక ఆచరణకరంగా ఉండకూడదు, కానీ ప్రతిరోజు మనం ఆయన శ్రమను మనం ఏం చేసుకోవాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఒకసారి కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్తాము. కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆయన నిమిత్తమై. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుతాం, 47వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్తాం. Luke chapter 23 verse 47. శతాధిపతి 23:47. Luke 23:47. అదే చెప్తున్నా కదా, ఓకే చదవండి. శతాధిపతి జరిగినది చూచి నిజముగా ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని నేను పైన చదువుతున్నాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యాను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా కూడా చీకటి కమ్మాను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిలిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్ద కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండని చెప్పి దేవుని మహిమపరచను. ఒక శతాధిపతి జరిగినంతా కూడా చూసి ఏమని సెలవిస్తాడంటే, నిజముగా ఈ మనుషుడు నీతిమంతుడు, ఈయనలో ఏ పాపము కూడా లేదు, ఏ దోషం కూడా ఆయనలో లేదు. మనం ఒక నీతిమంతుని సిలువ వేసామనే అక్కడ శతాధిపతి 100 మందికి అధికారి ఒక శతాధిపతి అక్కడ ఏమిస్తున్నాడు, క్రీస్తు నిమిత్తమై సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనము చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. ప్రధాన యాజకులు
ఆ వెండి నాణములు తీసుకొని ఇవి ప్రయోజనము కనుక వీటిని కానుక పెట్టెలో చూడండి. ఇక్కడ మరి ఇస్కరియోతు మనం గమనిస్తే అప్పుడు ఆయనకు మూడవది చెబుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనను శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. యూదా ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసింది. మరి అంతకుముందు ఏమంది అయ్యా అంటే, మరి యూదా ఏం చేస్తున్నాడు? అంతకుముందు అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటాడు. యూదాతో ఉన్న ఒక సంచి ఏదైతే ఉందో మరి ఆయన దొంగిలిస్తూ వస్తూ ఉన్నాడంట. ఎందుకయ్యా ప్రభు ఆయన దగ్గర పెట్టాడంటే ఏం చెప్తా సమాధానం? మీకు అర్థమైందా? ఏదైతే డబ్బు సంచి ఉందో ప్రభు ఆయన యొద్ద పెట్టాడు. ఎవరి యొద్ద పెట్టాడు? యూదా యొద్ద పెట్టాడు. యూదా అంట దొంగలిస్తూ వస్తా ఉన్నాడంట. అప్పుడప్పుడు దాంట్లో డబ్బులు దొంగలిస్తూ వస్తా ఉన్నాడంట. మనం గమనిస్తాం కదా, దేవుడు పరీక్షిస్తాడు. ప్రతి ఒక్కరు అయినాడు పరీక్షిస్తాడు. ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు. ఆయన కూడా ఆయన మనసు దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. ఒకసారి ఒకవేళ మన మనసు కూడా డబ్బు మీద ఉంటే, మనసు కూడా అధికారం మీద ఉంటే, మన మనసు మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయన చేసిన కార్యములు కూడా చూశాడు. కేవలం 30 వెండి బంగారు నాణ్యాల, కేవలం వెండి నాణ్యాల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రభువులు అప్పగించి ఇతను చూస్తా కదా, ఆయన శిక్షిస్తూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, ఎలా చేస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఆయన మనసు మారలే. ఎప్పటి వరకు? ఏసుప్రభుని శిక్షిస్తున్న వరకు ఆయన మనసు, కొంతమంది హృదయాలు ఉంటాయి, చాలా కట్టంగా ఉంటాయి, బండలాంటి హృదయాలు ఉంటాయి. చెప్తారు మారు మనసు పొందంటే పొందరు. తీరా సమయం వచ్చాక మారు మనసు పొందామంటే సమయము ఉండదు. అదే కదా ఇక్కడ యూదాను మనకు ఏమర్థమవుతుంది? యేసుతోనే ఉన్నాడు, ఆయన చేసిన కార్యాలను చూశాడు, అద్భుతాలు చూశాడు, మారు మనసు మాత్రము లేదు. తీరా ఆయన శిక్షకు ఆయనకు అప్పగించేశాడు. ఆయన కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు ఆయన ఛాన్స్ ఉందా? ఏ ప్రపంచం విడిపిస్తాడా? లేడు. అప్పగించాడు అంతే, విడిపించడానికి ఆయనకు అధికారము లేదు. ఆయన కొడుతున్నప్పుడు మరలా వాళ్ళు వీళ్ళు ఏమంటున్నాడు? ఇగో మీ 30 వినాలు మీరు తీసుకొని ఆయన ఏం చేయండి? విడిచిపెట్టాడంటే వాళ్ళు విడిచిపెడతారా? విడిచిపెట్టారు. ఛాన్స్ మనం కూడా ఇలాంటి తలంపుతోనే ఉంటాం. ఆయన వస్తాడు కదా చూసుకుందాం, ఆయన వస్తాడు కదా చూసుకుందాం, ఇంకా టైం ఉంది కదా అనుకుంటాము. తీరా ఆయన వచ్చేస్తాడు, తీసుకుపోయి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఇక్కడ యూదా అంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాడు. అందుకు వాళ్ళు ఏమంటారు? మాకేం సంబంధం లేదు, ఇంకా మాకేమి పని, డబ్బు తీసుకున్నాము, ఆయన పట్టేసుకున్నాము, ఇక నీతో మాకు సంబంధము లేదు. అపవాదం ఇలానే చేస్తాడు. అవ్వయోధకు వచ్చాడా? చక్కగా మాట్లాడా? అవ్వని ఏం చేశాడు? మోసం చేశాడు. అవ్వ పంట తిన్నది. తిన్నాక ఏమన్నాడు? అవ్వతోను నా సంబంధం లేదు నీతో, ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నీకు నాతో సంబంధము. వాడు పాపం చేసేంత వరకు మనకు కొంత సంబంధం. ఒకసారి పాపం చేశాక వాడు మనం పట్టించుకోవడం. యూదా అంటున్నాడు, నేను నిరపరాధ రక్తం ఏం చేశాను? మీకు అప్పగిస్తానన్న సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇందాక తెలుసుకుంటే మరి శతాధిపతి ఏమంటాడు అంటే, నేను నిజంగా నీతిమంతుడు ఆయన చెప్తా ఉన్నాడు. తీసుకురా ఫోన్ అదేవిధంగా మనం చూసుకోలేదు. మత్తయి సువార్త 27 అధ్యాయము, మత్తయి సువార్త 27 అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27 అధ్యాయము 19వ వచనం చదువుకొని ఆయనను అప్పగించిరని ఎరిగి ఉండేడు. మత్తయి సువార్త 27 అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిగిలి బాధపడుతుంది అని అతని యొద్దకు వర్తమానం పంపాడు. ఇక్కడ చూస్తే మరి పిలాతు యొక్క భార్య ఎవరండి? ఈమె పిలాతు యొక్క భార్య అంటా ఉంది.
అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఏమంటా ఉంది? పిలాతుతో వర్తమానం పంపించి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దున ఆయన గురించి నేను కళ్ళలో పిగిలి బాధపడుతున్నానని ఆయన వద్దకు వర్తమానము పంపాను. శతాధిపతి సెలవిస్తా ఉన్నాడు ఆయన నిజంగా నీతిమంతుడని. మరి అదేవిధంగా యూదా సెలవిస్తా ఉన్నాడు నిరపరాధి అని సెలవిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ పిలాతు యొక్క భార్య ఏమంటా ఉంది? అతడు నీతిమంతుడి జోలికి పోవచ్చు. చూడండి, వీళ్ళెవరు కూడా ప్రభువును నమ్ముకోలేదు. వీళ్ళందరూ కూడా అన్యులుగానే ఉన్నారు. వీళ్ళు సెలవిస్తా ఉన్నారు యేసు నిమిత్తమై ఆయన నీతిమంతుడు, ఆయన నిరపరాధి, ఆయనలో పాపము లేదు. పొంతి పిలాతు భార్య కూడా ఇక్కడ మనకు సెలవిస్తా ఉంది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోకు. మరి వెంటనే పొంతి పిలాతు అక్కడికి వచ్చి చేతులు కడుక్కుంటాడు. ఎందుకంటే ఈయన పాపములో నాకు ఈయన యొక్క మీరందరూ కూడా మరి ఆయన శిలువేయమని అంటా ఉన్నాడు కనుక మీ పాపములు నాకు పాలిభాగము లేకున్నట్లు నేను చేతులు కడుక్కుంటానని కూడా అక్కడ పిలాతు కూడా చేతులు కడుక్కుంటాను, మీ పాపములు నాకు భాగము లేదు అనేసి. మరి చూసి ఇక్కడ అన్యులు ఏమో ఆయన గురించి సెలవిస్తా ఉన్నారు, నీతిమంతుడు, నిరపరాధి, పాపము లేని వాడు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పటి కూడా సమాజంలో 3 మేకులు పీక్కోలేడు వాళ్ళని మాట ఎందుకు చెప్పాలి, 3 మేకులు పీక్కోలేడంటే వాళ్ళని బాగు చేస్తాడు. కానీ ఆయన మరణించిన ఎవరి కొరకు? నీ కొరకే. ఎవరైతే అంటున్నారో ఆ మాట ఆయన కొరకే. ఆయన 3 మేకులు పీక్కోలేక కాదు, కానీ అక్కడ ఆయన 3 మేకులు పీక్కుంటే మన పాపానికి విడుదల, మన పాపానికి ప్రాయశ్చిత్తము కలగదు. మేము చూస్తాం యూట్యూబ్లో 3 మేకులు పీక్కోలేడు మనల్ని పీక్తాడంట ఆయన అంటున్నాడు ఒక ఆయన. కానీ ఆయన అక్కడ 3 మేకులు పీక్కోలేకపోతే నీకు నీ పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. అవునా కాదా? ఆయన అక్కడ పీక్కోలేడా 3 మేకులు? ఆయన సెలవిస్తే సైన్యం ఏమవుతా ఉందంటే పల్లవ నుండి దిగి వస్తా ఉంది. ఆయన పిలాతు సెలవిస్తా ఉన్నాడు, నేను సెలవిస్తే సైన్యం వస్తా ఉంది, కానీ అందుకొరకు ఈ లోకానికి రాలేదు. నేను 3 మేకులు పీక్కోలేక కాదయ్యా, నేను ఎందుకు వచ్చినట్టు అక్కడ మీ పాపానికి ప్రాయశ్చిత్తము కడగడానికి, మీ పాపాలను కడగడానికి, మీ పాపాలను తీసివేయడానికి. నేను ఆ మరణాన్ని పొందలేకపోతే మీకు విడుదల లేదు, మీకు ప్రాయశ్చిత్తము కలగదు, మీకు విడుదల. ఇందాక మనం చదువుకున్నాం కదా 103వ కీర్తనలో 12వ చదువుతారు మళ్ళీ ఒకసారి. 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనం చదువుతాం సరే. ఇందాక చదువుతున్నట్లు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకును అంత దూర పరిచయం. పడమటికి తూర్పు ఎంత దూరం ఉంటుందో మనకు మన పాపాలకు ఆయన అంత దూరపరిచి ఉన్నాడు. అవునట కదా అంటారా? ఆయన మనకు మన పాపం నుండి మనకు ఆయన విడుదల దయచేసి ఉన్నాడు. నీవైనా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటావు, మళ్ళీ నీ పాపాలు ఆయన జ్ఞాపకము చేసుకోడు. సముద్ర అగాధ వాడు ఏది ఆయన కప్పి పెట్టేశాడట. పడమటికి తూర్పు ఎంత దూరం మనకు మన పాపాలకు అంత ఎడమ ఆయన కలగజేసి ఉన్నాడు. అదే మనం ముందుకెళ్ళి మనం ఒకరిని విజ్ఞాపం చేసుకొని మనం ముగించుకున్నాము. ఈస్టర్ కదండి ఈరోజు. మరి ఈస్టర్ అంటే మీరు ఏమని చెప్తారు? సాధారణంగా మన పక్కింటి వారు కానీ, మన ఎదురుంటి వారు కానీ, మన స్నేహితులు కానీ అడిగారు అనుకోండి, ఈరోజు ఏంటంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకు? ఈస్టర్ సండే అంటారు. అవునా? ఈస్టర్ సండే. ఏంటి ఈస్టర్ సండే అంటే ఏం సమాధానం ఇస్తారు వాళ్ళకు? దేవుడు లేచిన దినము, ఆయన మరణానికి గెలిచి తిరిగి లేచిన దినం అన్నమాట. సో మనం చదువుకొని ముందుకు వెళ్దాము. కొన్ని ఒక 5 నిమిషాలు 5-6 నిమిషాలు చదువుతాం మనం ముందుకు వెళ్దాం. రోమేల పత్రిక 5వ అధ్యాయము, రోమేల పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమేల పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము.
ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చదువుతున్నాడు ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. మనం నీతిమంతులమా? చెప్పాలి. మనము నీతిమంతులమా? మనం నీతిమంతులమో కాదు. మనము ఎన్నిక లేని వారం. అవునా కదంటారా? అవునా కదంటారా? ఎవరైనా ఇక్కడ నీతిమంతులు ఉన్నారా? ఎవరైనా నేను నీతిమంతుని అని ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరు కూడా లేరు. మరి ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామా అంటే ఆయన యొక్క శిలువ యొక్క మరణము ద్వారా. ఇక్కడ చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఎప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇంతకుముందు మనకు ఎలాంటి స్థితి ఉంది? దుఃఖము, బాధ, ఏడుపు, అసమాధానము, అసంతోషం. కానీ ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనము రక్షణ పొందిన మనమందరికీ కూడా మరి దేవుడు మన పాపాలను కడిగి పడమడెక్కుతూ తెగుతురము అంత ఎడమ కలగజేసి మనను నీతిమంతులుగా చేసి తండ్రితో మనల్ని ఏం చేశాడు? ఆయన ఐక్యపరిచాడు. తండ్రికి మనకు ముందు ఎలాంటి సంబంధం ఉంది? విరోధంలో ఉన్నాం మనం ఆయనకు. ఏ విధంగా ఉన్నాము? విరోధంగా. ఎక్కడ పాపం చేశాము, అపవాది పాపం చేశాడు, ఏమయ్యాడు? దేవుడి ఉగ్రత ఆయన పడి తెచ్చుకున్నాడు. ఆదము పాపం చేశాడు, అవ పాపం చేసింది, ఆయన ఉగ్రత వాళ్ళని తెచ్చుకున్నాడు, కొని తెచ్చుకున్నారు. 5వ నుండి వాళ్ళు వెలివేయబడ్డారు. పాపం చేసిన మనం ఆయనకి ఏ విధంగా ఉన్నాము? విరుద్ధంగానే ఉన్నాం. అయితే తన ప్రియ కుమారుని లోకానికి పంపించి సమాధాన స్థితిని ఆయన మనకైన కలగజేసి ఉన్నాడు. ఏ విధంగా అంటే శిలువ యొక్క మరణం ద్వారా. ఈశ్వర్ అంటే ఏంటి? మన పాపములను క్రీస్తులో పైన ఆయన జయించి ఉన్నాడు, కడిగి ఉన్నాడు. అర్థమవుతుంది కదా? మన పాపాలు ఆయన చేసినాడు, శిలువ పైన కడిగి ఉన్నాడు. ఈశ్వర్ అంటే ఏంటి? మన పాపములను దేవుడు కడిగి ఉన్నాడు, మనకు స్వస్థతను ఇచ్చాడు, నీతి మంత్రులను ఆయన చేశాడు. రైట్. ప్రతి విధంగా 2 మాటలు తీసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త ఇందాక చదువుకున్నట్లు మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆయన ఇక్కడ తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. మరి చాలా మరి 2వ మాటగా చూసుకుంటే ఆయన ఇక్కడ సమాధిలో ఆయన లేడు. ఆయన సమాధిలో ఉన్నాడా? లేడు. ఆయన సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. మరణం మీద ఆయన ఏం పొందాడండి? విజయం పొందాడు. ఏం పొందాడు? మరణం మీద ఆయన ఏం పొందాడు? విజయం పొందాడు. అవునంటారా కాదంటారా? ఆయన విశ్వాసం ఉంచే వారికి ఇప్పుడు ఏం లేదంట? మరణం మీద, మన మీద మరణానికి ఏం లేదు? విజయం లేదు. మనం ముందుకు వెళ్దాము. 1 కొరింథియన్స్ మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. త్వరగా తీయండి, మనకు టైం అవుతుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను ఆయన రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణము ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు
జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా ఉన్నాను. సరే వినండి, ఇక్కడ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్దమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయవంత మరణము మృంగివేయబడెను. విజయవంత మరణం ఏమైందంట? మరి క్రీస్తు లేవడం ద్వారా మరణం ఏమైంది? ఇప్పుడు మరణం ఏమైంది? మృంగివేయబడింది. మరణం ఏమైంది? మృంగివేయబడింది. మరణాన్ని దేవుడు ఏం చేశాడు? విజయవంతు మృంగివేశాడు. ఓ మరణమాని ముళ్ళెక్కడ? ఓ మరణమాని విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపకునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, పాపానికి బలం ఏంటి? పాపానికి బలం ఏంటి? మరణానికి బలం ఏంటి? ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం వలన ఏమైంది? పాపము జరిగింది. ఆ పాపాలు ఏమొచ్చింది? మనిషికి మరణం వచ్చింది. ఈ ధర్మశాస్త్రం పాపానికి ఏంటి? మరణానికి ఏంటి? బలము. ఈ బలాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ధర్మశాస్త్రానికి ఆయన లోబడి దాని ప్రకారంగా జీవించి ఇప్పుడు మనం గమనిస్తే విజయమందు ఆయన యొక్క పునరుద్ధానమందు మరణాన్ని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మింగి వేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి మరణం ఏమైంది? ఇప్పుడు మృంగివేయబడింది. అర్థమవుతా ఉందా? మరణం ఏమైంది? ఏదైతే ధర్మశాస్త్రాన్ని మరణము ఆధారం చేసుకొని జీవిస్తూ ఉందో, బలంగా చేసుకొని అది వ్యవహరిస్తూ ఉందో, ఆ బలాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తునకలుగా చేస్తా ఉన్నాడు. దాన్ని విరగొడుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆ ధర్మశాస్త్రానికి లోబడి జీవించి అదే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మరణాన్ని ఏం చేశాడు? ఎప్పుడైనా మరణం మీద ఆయన ఏం పొందాడు? విజయము పొందాడు. ఈయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి, ఈ విజయాన్ని బట్టి మరణాన్ని తిరిగి లేచాడు. జయించడం లేదా మరణాన్ని జయించడం బట్టి మరణానికి జయం బలం ఏమైంది? ఇప్పుడు పోయింది. మరణం ఏమైంది? ఇప్పుడు మృంగివేయబడింది. ఏ విధంగా అంటే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మరణాన్ని ఆయన జయించి తిరిగి లేచాడు. ఈ దేన్ని బట్టి మరణం అంటే ఏమైందంట? ఈ జయముల మరణము మృంగివేయబడింది. మరణము ఏమైంది? మృంగివేయబడింది. మరణానికి జయము బలము లేదు. ఎప్పుడైతే మనం క్రీస్తు యందు నిలిచి ఉంటామో ఇక మరణానికి మన మీద అధికారము లేదు. మన మీద అధికారము లేదు. కానీ లోకంలో ఉన్న వారి మీద దానికి ఏముంది? అధికారం ఉంది, బలం ఇంకా అది చెలాయిస్తానే ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ప్రభు యొద్దకు వస్తామో, ఆయన పక్షంగా నిలబడతామో, ఇక పాపము చేసిన ఆదాం ఎవరైతే ఉన్నారో, మరి మరణం వచ్చిందో దాన్ని మరి దేవుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? నెరవేర్చి కొట్టివేస్తా ఉన్నాడు. మరణం మీద ఆయన జయము పొంది మరణాన్ని మృంగివేస్తా ఉన్నాడు. ఇక మనం ఆయన ముందు ఇప్పుడు మనకి ఏం లేదంట? మన మీద మరణానికి ఏం లేదంట? అధికారము లేదు. మన మీద జయము పొందలేదు. లేదు నేను క్రీస్తుని పక్కన పెడతాను, లోకంలో జీవిస్తానంటే దాని మరణాన్ని మీద ఏమొస్తుంది? అధికారం వస్తుంది. అదేవిధంగా మనం ముందుకు వెళ్తాము. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మైక్ పనిచేసేది. ఓకే. కాబట్టి 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు పాలివాడు ఆయన. ఏలయనగా ఆయన ఎంత మాత్రములు దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనెను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడగు నిమిత్తమును అన్ని విషయములలో ఆయన సహోదరుడి వంటి వాడు కావలసి వచ్చాను. తాను
శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా ఏ విధంగా ఉన్నాము? రక్త మాంసములు ధరించుకొని ఉన్నాము. మరి ఆనాడు ఆదాము చేసిన పొరపాటును బట్టి, పాపమును బట్టి, అతిక్రమం బట్టి లోకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆయన మరి పాపం చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఏమైతా ఉన్నారు? మరణం అవుతా ఉన్నారు. ఈ యొక్క మరణం అనే దాసం కింద వీళ్ళు ఏమయ్యారు? బానిసలం అయ్యామా? లేదా మనమందరం కూడా ఏమయ్యాము? బానిసలం అయ్యాము. ఈ బానిసత్వంలో ఉన్న మనలను విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసం ధరించి ఏమయ్యాడు? మన మధ్యలోనికి వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఏ విధంగా అంటే అపవాదికి దేని మీద బలం ఉంది? మరణం మీదనే కదా. మన బలం ఏంటి? మరణము. బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు. దేని ద్వారా? ముళ్ళను దేంతో తీయాలా? ముళ్ళుతోనే మనం తీస్తాం కదా. మరి మరణాన్ని మనం దేంతో జయించాలి? మరణాన్ని మరణాంతరం మనం ఏం చేయాలంట? జయించాలి. ముళ్ళుతోనే తీయాలి. ఇక్కడ మనం గమనిస్తే మరణ అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని, మరి ఆ యొక్క భయము మరణం అనే దాస్యము కింద ఉన్న వారిని మనం అందరినీ మరి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపమునకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడై కావలసి వచ్చను. మరి మనం ఏమై ఉన్నాము? కాడి కింద ఉన్నాము. ఈ కాడి నుండి విడిపించడానికి ఆయనకు రక్త మాంసములు ధరించుకొని ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఈ మరణం అనే కాడికి నుండి మనం ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం మనం గమనిస్తే సాతాను ఏమనుకుంటా ఉన్నాడంటే క్రీస్తు మరణ శిలువ వేయడం బట్టి వాడు నేను క్రీస్తును జయించి ఉన్నానని వాడు అనుకుంటా ఉన్నాడు. మనకు తెలియని విషయం ఏంటంటే క్రీస్తు మరణాన్ని ఏం చేయబోతా ఉన్నాడు? జయించి తిరిగి లేవబోతా ఉన్నాడు. వాడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. క్రీస్తును కొడుతూ ఉన్నప్పుడు, తిడుతూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు వాడు సంతోషిస్తూ ఉన్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఈ మరణము ద్వారా వాడు సాతాను ఏం చేయబోతా ఉన్నాడు? జయించబోతా ఉన్నాడు. ఏదైతే మరి మరణం కింద అనేకమైన మనుషులను వాడు మరి దాసము కిందకి తీసుకొచ్చాడో ఆ దాసము కింద ఉన్న వారిని ఆయన ఆ ప్రణాళికలో ఈ మరణం ద్వారా ఆయన బయటికి రావాలని చేస్తూ ఉన్నాడు, తీసుకొని వస్తాడు. సాతాను గర్విస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఎవరి సిలువ వేస్తూ ఉన్నాను? క్రీస్తును, దేవుని కుమారుని సిలువ వేస్తూ ఉన్నాను అని వాడు అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ దేవుడి యొక్క ప్రణాళిక వాడికి ఏం అర్థం కాలేదు, వాడికి అర్థము కాలేదు. ఈ మరణం ద్వారా ఆయన పునరుద్ధానంగా మరలా 3 దినాలు లేవబడుతున్న విషయం వాడికి తెలియదు. ఈ యొక్క మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా దేవుడు సాధారణంగా ఆయన ఏమి అధికారాన్ని, ఆయన విజయాన్ని ఆయన పొంది ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. ఇంకా మాట చూసి మనం ముందుకు వెళ్దాం ఒకసారి. ఈ మాట ఇక్కడ నెరవేర్చబడతా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును. అదే అనుకుంటున్న దానికి ఏముంది మాటకు అర్థం? ఆయన నిన్ను తల మీద కొట్టును. ఈ శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు వారు సాతాను ఎక్కడ కొడుతున్నాడు? తల మీద
కొట్టేస్తున్నాడు, తలన పగల కొట్టేస్తా ఉన్నాడు, తలనైన కొట్టాడు. మరి ఆది కాండంలో పలికిన ప్రవచనం కావచ్చు, లేఖనం కావచ్చు, మనకి ఇక్కడ ఏమవుతా ఉంది, నెరవేర్చబడుతూ ఉంది. మరి దాస్యం కింద, మరణం అనే దాస్యం కాడి కింద మన అందరూ కూడా యేసుక్రీస్తు వారు రక్తమాంసం ధరించుకొని మరణం ద్వారా ఆయన జయించి మనకి ఏం కలెక్ట్ చేస్తా ఉన్నాడు, విడుదల కలెక్ట్ చేస్తున్నాడు. మరణం అనే దాస్య మనం ఆయన బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ముందు తిరిగి ఒక మాట తీసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయం 25వ వచనం. జాన్ చాప్టర్ 11 వర్స్ 25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ సందర్భంలో గమనిస్తే లాజర్ చనిపోయాడు. లాజర్ ఏమయ్యాడు? చనిపోయాడు. మరి అప్పటికి 4 days అవుతా ఉంది. మరి మార్తా మరియు వాళ్ళు ఏమవుతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. అయ్యో యేసు ఇక్కడ ఉన్నట్టే నా తమ్ముడు ఏమయ్యేవాడు, నా అన్న ఏమయ్యేవాడు, బ్రతికి ఉండేవాడు. మరి యేసు 4 days తర్వాత ఆ ప్రాంతానికి వచ్చి మరి మరియతో ఆయన మాట్లాడుతాడు, మాటతో అంటాడు. 20 వచ్చిన మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుము. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమును లేచినని ఎరుగుతున్నాను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆయన మాటతో అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినప్పుడు వాడు ఏమవుతాడంట, బ్రతుకుతాడు. చనిపోయినప్పుడు వాడు ఏమవుతాడు, బ్రతుకుతాడు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. మనం చనిపోయినప్పుడు ఆయనతో పాటు మనం ఏమవుతాము, బ్రతుకుతాము. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎన్నటి కూడా చనిపోడు. మరి ఏదో మరణం అనే దాసక్తి మనం ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు వారు రాకముందు ఏమైందంటే, ఇక్కడ మనం గమనిస్తే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, పాపం చేసిన వారు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, నరకానికి వెళ్తా ఉన్నారు. మరి ప్రభు వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, చనిపోయి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎక్కడికి వెళ్తా ఉన్నారు, దేవుని ఎదుగు వాళ్ళు వెళ్తా ఉన్నారు. దేవుడు రాకముందు, దేవుడు లోకానికి రాకముందు ఒకలా ఉంటే దేవుడి లోకానికి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉందన్నమాట. దేవుడు రాకముందు వారి క్రియలను ఆయన పరిగణిస్తాడు, కానీ దేవుడి లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎంత విశ్వాసం ఉంచి వారు ఏమవుతారంటే ఎన్నడూ కూడా చనిపోరు. చనిపోయిన వాడు ఆయన ఎంత విశ్వాసం ఉంచి చనిపోయినప్పుడు వాడు మరలా ఏమవుతాడు, వాడు బ్రతుకుతాడు. వాడు మరలా ఏమవుతాడు, వాడికి మరణం అనేది ఏం లేదు, ఇప్పుడు లేదు. వాడికి మరణం అనేది ఇప్పుడు అంటే మరణిస్తాడు, కానీ శరీరంగా మరణిస్తాడు, కానీ ఈ యొక్క క్షయమైనది ఏమవుతాడని అక్షతను ధరించుకుంటామని, కానీ మనకు మరణం ఏం లేదంటే మరణము లేదు. ఈ లోకంలో మరణం మనకు వస్తుంది, కానీ మనం మరలా ఏమవుతామంట, బ్రతికే ఉంటాము. క్రీస్తు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినప్పుడు వాడు ఏమవుతాడు, బ్రతుకుతాడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మరణమైన దాస్యం అనే కాడికి మనకి ఇప్పుడు భయం అనేది లేదు. మరణ భయం ఉందా ఎవరికైనా ఇక్కడ? మరణ భయం అనేది ఎవరికైనా ఉందా ఇక్కడ? నాకుందని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మరణం అంటే నాకు భయం అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు ఎవరైనా? మాట్లాడండి, మీరే మాట్లాడండి. నాకు ఉన్నదా లేదా? మరణ భయం అనేది ఎవరికైనా ఉందా? కొంతమందికి ఉండే ఉంటుంది. రక్షణ పొందిన వారికి ఆ భయం అనేది ఉంది. రక్షణ పడిన వారికి ఆ భయం అనేది ఇంకా ఏమవుతాడు, లోపల ఉంటుంది. ఎందుకంటే క్రీస్తును నమ్ముకోలేదు. అవునా కాదంటారా? రక్షణ పడిన వారికి ఆ భయం తప్పకుండా ఉంటుంది. రక్షింపబడిన వారికి మాత్రం ఆ భయము ఉండదు. ఎందుకంటే మనం ఎవరైనా విశ్వాసం ఉంచామో క్రీస్తు యందు. ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచి వారు కూడా మరణించి తిరిగి లేస్తారు. వారికి ఎన్నటికీ కూడా మరణం అనేది లేదు. వారి యొక్క ఆత్మ యుగ యుగాలు ఏమవుతుంది, జీవిస్తూ ఉంది. వారి ఆత్మ ఏమవుతుంది, యుగ యుగాలు కూడా జీవిస్తూ ఉంది. అవునంట కదంట. చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాము. 1 Corinthians chapter 15 మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం ముందుకెళ్దాము.
1 Corinthians chapter 15 verse 3. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. ఇక్కడ చూడండి, గమనించండి మాటలు. 1 Corinthians chapter 15 verse 3. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఆయన సజీవుడైన తర్వాత, లేచిన తర్వాత మగ్దలేని మరియకు, తర్వాత ఇక్కడ చూస్తే పేతురుకు, తర్వాత 12 మంది శిష్యులకు. అక్కడ మనం ఒక విషయం గమనిస్తే, తోమ ఏమంటాడంటే ప్రభువు లేచాడని 10 మంది చెప్తారు. అర్థమవుతుందా? 10 మంది శిష్యులు కూడా చెప్తారు, కానీ తోమ ఏమంటాడు? నమ్మడు. ఇలాంటి వారు ఉంటారు అన్నమాట. తోమ ఏం చేయలేదు, నమ్మలేదు. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క చేతి యొక్క వేలి ఓడులో నేను చేయబెట్టి చూసినప్పుడు ఆయన నమ్మని అంటాడు. మరొక సమయంలో అందరూ ఒక చోట ఉన్నప్పుడు మరి ప్రభువు శరీరధారిగా వారి మధ్యలోనికి వచ్చి తోమాను పిలిచి, తోమా నా యొక్క చేతి యొక్క గాయంలో వేలు పెట్టి చూడు. ఆయన ఏ విధంగా శరీరం ద్వారా ఆయన ఏమయ్యాడు? లేపబడ్డాడు. శరీరం ఏమయ్యాడు? లేపబడి 9వ వచ్చి, చూడు తోమా, నా చేతి వేలిలో గాయంలో వేలు పెట్టి చూడు. చూచి నమ్మినవాడు కానీ చూడక నమ్మినవాడు ధన్యుడు. ఆ విధంగా మరి మగ్దలేని మరియకు, తర్వాత శిష్యులకు ఇక మనం గమనిస్తే ఎమ్మాయి గ్రామానికి వచ్చిన ఇద్దరికి, అదేవిధంగా 500కు ఎక్కువైన మందికి ఒకేసారి ఆయన ఏమయ్యాడట? కనబడ్డాడు. సజీవంగా ఆయన సాక్ష్యంగా ఆయన వారికి ఏమయ్యాడు? ప్రత్యక్ష పరుచుకున్నాడు. ఆయన లేవలేదు, ఆయన బ్రతకలేదు, ఆయన సమాధిని ఎవరు ఎత్తుకొని పోయారని చెప్పడానికి వీలు లేదు. ఆనాడు ఆ ప్రధాన శాస్త్రులు ఏమంటారు తెలుసా? వాళ్ళు అక్కడ కావాలన్న వారికి కొద్దిగా ధనం ఇచ్చి ఆయన శిష్యులు అంటే ఆయన ఎత్తుకొని పోయారని సాక్ష్యం పలకమని చెప్తా ఉన్నారంట. ఏమని చెప్తా ఉన్నారు? ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయారని అబద్ధ సాక్ష్యం పలికిస్తూ ఉంటారు. కానీ దేవుడు తనను సజీవంగా వాళ్ళకి ఏం చేస్తున్నాడు? కనపరుచుకున్నాడు. మగ్దలేని మరియకు, శిష్యులకు, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులకు కనపరుచుకున్నాడు. ఇక్కడ ఒకటేసారి 500 మందికి పైగా ఆయనను తను సజీవుగా ఆయన కనపరుచుకున్నాడు. ఆయన సజీవుడు. సత్యాన్ని మనం దాచిపెట్టడానికి వీలు పడుతుందా? సత్యాన్ని కప్పెట్టడానికి వీలు పడదు. సత్యం ఎప్పటికైనా ఏమవుతుంది? బయటికి వస్తుంది అన్నమాట. అదేవిధంగా మాట్లాడుకున్నాం. ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదురు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచే ఎడల నేను ఉండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. తెలియండి చివరిగా చెప్తా ఉన్నాడంటే, నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. ప్రభువు ఆరో టైం కూడా మనకు కనబడతా ఉంది. ఇంకా కాసేపు ఆయన ఏమవుతా ఉన్నాడు? వెళ్ళబోతూ ఉన్నాడు. మరి 40 days వరకు కూడా అనేక విధములుగా ఆయన అనేకులకు ఆయన సజీవంగా కనపరుచుకున్నాడు. ఒకటే రోజు కాదు, ఇది ఒక్కరోజు రోజు కాదు, 40 రోజులు ఆయన ఈ భూమి మీద ఉండి తాను ఆయన సజీవంగా అనేకులకు ఆయన చేసిన కనపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. చివరిగా శిష్యులతో అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు,
లేని మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ మీ సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుదును. నేను ఉండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ తీసుకొని పోదును. దేవుడు వెళ్ళాడు, స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మరలా వచ్చి మనతో పాటు తీసుకొని పోతాడు. అర్థమవుతా ఉందా? చూడండి, అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పం. ఇదంతా కూడా ఆయన యొక్క సంకల్పం. ఆది నుండి అంతం వరకు కూడా ప్రతిదీ కూడా ఆయన సంకల్పంగా అదేమవుతా ఉంది, జరుగుతూ ఉంది. చివరిగా ఇక్కడ మనం చేసే పని ఏంటంటే, మనము ఆయన యుద్ధకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సొంత రక్షణ మనం ఏం చేయాలి, అంగీకరించాలి. అపవాది దేవుడి యొక్క ఆజ్ఞ ఏం చేసేవాడు, ధిక్కరించాడు. ఇంకా వాడు మారాడు అంటే దేవుడు వాడు ఇంకా మారాడే అంటే దేవుడికి అర్థమైపోయింది. కాబట్టి వాడి కొరకు ఏమైంది, అగాధం ఏమైంది, నరకం వాడికి ఏమైంది, స్థిరపరచబడింది. ఎవరైతే ఇంకా వాడి మార్గంలో నడుస్తూ ఉన్నారో వారికి కూడా కేవలపడాల్సి అంటే నరకం. ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు, ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పటికైనా తెలుసుకోండి, నేను మీ కొరకు వచ్చాను, ప్రాణం పెట్టాను, సమాధి చేయబడ్డాను, 3వ దినం తిరిగి లేచాను. నేను లేచిన ప్రకారంగా మీరు కూడా ఏమవుతారు, నాలాగా మీరు కూడా లేస్తారు. నేనుండే స్థలంలో మీరు కూడా నాతో పాటు ఉంటారు. నా యందు విశ్వాసం ఉంటే అన్నిటి కూడా చనిపోయిన వాడు మళ్ళీ ఏమవుతాడు, నాతో కూడా బ్రతికి లేస్తాడు. చివరి మాట చూసుకొని ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. మరి ఆయన ఏ విధంగా అయితే వెళ్తా ఉన్నాడో మరి అదేవిధంగా ఆయన తిరిగి మళ్ళా రాబోతా ఉన్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. చూడండి, మరి ఇక్కడ చివరికి మనం గమనిస్తే ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆవరణమై వెళ్ళిపోయాడు. ఆయన ఏ విధంగా అయితే వెళ్ళిపోయాడో మళ్ళీ అదే విధంగా ఆయన రాబోతా ఉన్నాడు. మళ్ళీ ఆయన అదేవిధంగా రాబోతా ఉన్నాడు. మనం గమనిస్తే ప్రతి నేత్రం ఆయన ఏం చేస్తామంట, చూస్తుందంట. ఆయన కొలిచిన వారిని కూడా ఆయన చేశారు, చూస్తారు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు? వారు ఇంకా సిద్ధపడి ఉండలేదు కనుక. మనం చూస్తే 5 మంది బుద్ధి కలగాలి, 5 మంది బుద్ధి లేని వారు. 5 మంది సిద్ధపడి ఉన్నారు, 5 మంది సిద్ధపడి లేరు. పెళ్లి కుమారుడు వస్తున్న ప్రకటన ఏమైంది, చేయబడింది. దీపాలు పెట్టుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆయిల్ అడ్వాన్స్గా ఉంది, వాళ్ళ దగ్గర నూనె ఏమైంది, లేదు. నూనె అయిపోయింది, తెచ్చుకున్నాం అనేసి వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, 5 మంది తీసుకొని వెళ్ళిపోయాడు. ద్వారం ఏమైపోయింది, తలుపులు ఏమైపోయాయి, మూయబడ్డాయి. డోర్ కొడతా ఉన్నారు. ప్రభు అంటా ఉన్నాడు, మీరు ఎవరు నాకు తెలియదు, మీరు ఎవరు నాకు తెలియదు. కనుక మరి సమయం ఉన్న మన ఎదురును చక్కబెట్టుకొని ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు కనుక మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన క్రియలు ప్రతిదీ కూడా ఎలా ఉండాలంట, సత్ప్రవర్తనగా మనం ఏం చేయాలంట, జీవించాలి. మన క్రియలు ఎలా ఉండాలి, ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మన క్రియలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనతో మనం ఏమవుతాము, లేపబడతాము, ఆయన అనుసరంలో మనము ఉంటాము. లేదయ్యా నా ఇష్టంగా నేను జీవిస్తాను, నా దశలో నేను ఉంటానంటే సాధారణ కూడా అదే మాట అన్నాడు. మరి వాడి కొరకు నరకం ఏమైంది, సిద్ధపరచబడి నేనైనా సరే నువ్వైనా సరే దేవుడికి ఇష్టంగా జీవిస్తే మనం ఏమవుతాము, నరకానికి పాత్రలం అవుతాము. ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఆయన ఉంటున్న మనం కూడా సదాకాలం ఆయనతో పాటు జీవిస్తాము. చూడండి, మరణం మీద ఆయన విజయం పొందాడు, పాపం మీద విజయం పొందాడు, సాధారణ మీద విజయం ఆయన పొందాడు, లోకం మీద ఆయన విజయము పొందాడు. ఏది కూడా ఆయన ఏం చేయలేకపోయింది, బంధింపలేకపోయింది. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు వల్ల కూడా ఆయన నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు నీతిమంతులం, అవునా కాదా? మనం కూడా ఏ విధంగా అయ్యాము, నీతిమంతులము? ఆయన ద్వారా మనం ఏమయ్యాము, నీతిమంతులం అయ్యాము. ఆయన తండ్రితో మనం చేశాడు, సమాధాన పరిచి ఉన్నాడు. ఈ సమాధానం మనకు అంతవరకు మనము కాపాడుకోవాలి. అంతవరకు ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. పెద్దలైతే పెద్దలేంటి, చిన్నలైతే చిన్నలేంటి, చిన్నపిల్లలేంటి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాధానం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. లక్ష్యం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నీ మార్గాన్ని నువ్వే సిద్ధపరచుకుంటా ఉన్నావు, అవునా కదా?
తర్వాత ఏమనుకున్నాడంటే నేను నరకానికి వచ్చానంటే నేను ఈ ప్రాంతానికి వచ్చానంటే నువ్వు బస్ ఎక్కావు కాబట్టి అక్కడికి వచ్చావు, ఆ ప్రాంతానికి వచ్చావు, నీ మార్గాన్ని నువ్వే రాసుకుంటా ఉన్నావు. మనం చూసాం కొంతమంది మన మరణ శాస్త్రాన్ని వాళ్ళే చేసుకుంటారు, రాసుకుంటారు, కొంతమంది పురేసుకుంటారు. ఎందుకు? వాళ్ళే కదా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మరణ శాస్త్రం వాళ్ళే రాసుకుంటా ఉన్నారు. ఈ గమ్యాన్ని కూడా నువ్వే రాసుకుంటా ఉన్నావు. ఎటుకోవాలనేది నీకే దేవుడు చేశాడు, అప్పగించాడు. నరకానికి పోతావా, దేవుడి దగ్గరకు పోతావా? నరకానికి పోతావా, దేవుడి రాజ్యానికి పోతావా అనేది పెన్ ఇచ్చాడు, పేపర్ ఇచ్చాడు, రాసుకో, ఇంకా నీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయంటా ఉన్నాడు. ఎక్కడికి పోతామో మనం ఎప్పుడు ఏం చేయాలో డెసిషన్ తీసుకోవాలి. ఇది ఓన్లీ ఒక ఈస్టర్ రోజే కాదు, కానీ మరి ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా దేవునందు నటబడిన వారమై ఆయన వచ్చే వరకు మనం మరణించే వరకు ఆయన మాటలు మనం ఏం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడి. మీకు ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు ఎలా వస్తా అన్నాడు? మేఘాలుడే వస్తున్నాడు. కొంతమంది సైంటిస్ట్ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ టెక్నాలజీ ఉపయోగించి మరి బ్లూ ఫిలిం కదా, కోసం బ్లూ ఫిలిం తయారు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లూ ఫిలిం అనేది ఒకటి వాళ్ళు మిషన్ తయారు చేస్తూ ఉన్నారు. ఆకాశంలో ఏ ఇమేజ్ వేస్తే ఆ ఇమేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసా కదా, మీకు ఏం చేయాలి, ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఏ విధంగా క్రీస్తు వస్తున్నట్లుగా అదేవిధంగా బ్లూ ఫిలిం వాళ్ళ టెక్నాలజీ తయారు చేస్తూ ఉన్నారు. ఆకాశంలో ఏ బొమ్మ వేస్తే ఆ బొమ్మ అక్కడ ఏమవుతుంది, ప్లే అవుతుంది. క్రీస్తు వస్తున్నట్లుగా వాళ్ళు వేస్తారనమాట. అయిపోయింది, మనం నమ్మామనుకోండి ఏమైపోయినట్టు, పోయినట్టుగా భ్రమపరిచేస్తారు. ఆయనే క్రీస్తు అని ఆయన ఏం చెప్తే అది మనం అక్కడ బొమ్మ చేస్తూ మాట్లాడుతుంది కూడా. ఆ బొమ్మ ఏం చేస్తుంది, మాట్లాడుతుంది కూడా. నేను చెప్పాను కదా, మనమంతా ఒకటే వచ్చి వేడే వస్తున్నాడు, నేను వస్తున్నాను అనేసి ఆ బొమ్మ ఏమవుతుంది, మాట్లాడుతుంది. ఇక్కడ ఎలాగైతే డిస్ప్లే చేస్తున్నామో వాళ్ళు ఆకాశాన్ని స్క్రీన్గా ఉపయోగించుకొని డిస్ప్లే చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజమైనది, ఏది అబద్ధమైనది, ఏది సత్యమో, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధము. భ్రమపరిచే విషయాలు చాలా రాబోతూ ఉన్నాయి. భ్రమపరిచే విషయాలు చాలా రాబోతూ ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండి మరి వాక్యం ఏదో మనం గట్టిగా పట్టుకుంటామో ఏది నిజం, ఏది అబద్ధం మనకి ఏమవుతుంది తెలుస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పిందో నమ్మారనుకోండి, మీరు అబద్ధం చెప్పినప్పుడు మీరు నమ్మారనుకోండి, మీకు వాక్యంలో అనేది తెలియనట్టుగానే ఉంటుంది. మీరు వాక్యం అంతా గట్టిగా మీరు స్థిరంగా ఉంటారు, నేను చెప్పింది నిజం అబద్ధం మీకు ఏమర్థమవుతుంది, అర్థమవుతా ఉంది. ఇప్పుడు అది బ్లూ ఫిలిమా లేదంటే నిజమైన దేవుడు వస్తున్నాడు అది మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం అని మనం ఏం కావాలి, స్థిరం కావాలి, కట్టబడిన వారంగా మనం ఉండాలి. దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్క మాయలోకంలో మనం ఏం చేస్తాడు, తప్పిస్తాడు. ఏది నిజమో ఏది అబద్ధంగా గ్రహించి శక్తి కూడా మన మనసు మనకు దేవుడు ఇస్తాడు. ప్రతిదా నమ్మడానికి అవకాశము లేదు. ప్రతి కూడా నమ్ముకుంటూ మనం ముందుకి పోకూడదు. ఆనాడు మరి అక్కడ మనం చూసి శిష్యులు పౌలు చెప్తుంది నిజమా కాదా వాళ్ళు ఏం చేశారు, చెక్ చేసుకున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భ్రమపరిచే విషయాలు చాలా జరగబోతూ ఉన్నాయి. ఏ వచ్చేసింది, నా ఫేస్ ప్లేస్లో మీ ఫేస్ అది ఏమవుతుంది, పెట్టేస్తూ ఉంది. అసలు మనం డిఫరెన్స్ కూడా మనం చేయలేకపోతా ఉన్నాం అనమాట. డిఫరెన్స్ మనం చేయలేకపోతా ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాట దీవించి ఆశ్రయించగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవగలైన జీవాధిపతి, మీ బంగారు పాదములతో నాయన అపరాధి పాదములతో తండ్రి వందనాలు ప్రభుత్వం తండ్రి. మరి నాయన మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము తండ్రి మాకు మార్గదర్శనంగా ప్రాణం పెట్టావు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నశించిన దానికి నష్టడానికి లోకానికి వచ్చావు తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి అయా సమాధి చేయబడి తిరిగి లేచి అయ్యా మరి నాయన పునరుద్ధానం జీవు నేను ప్రకారం తండ్రి మాకు కూడా నిరీక్షణ కలగ చేస్తూ ఉన్నావు నాయన. నీకు వందనాలు తండ్రి. నయాలు ఉన్నవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన తిరిగి లేస్తాను తెలిసిన ప్రకారం తండ్రి నేను విశ్వాసం చదువుకోవడం సహాయం మాకు దయచేయండి ప్రభా. మరి ఆయన శ్రమపరిచి ప్రతి ఆత్మను కూడా నమ్మక నిజమైన ప్రభా ఆత్మను నమ్మేవారుగా అటు మనసు సహాయం మాకు దయచేసి అనుగ్రహించమని దినాన్ని బట్టి సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను దగ్గరికి నామని చేసి ఏ సంస్థించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి.